గొడవలు జరిగిన ప్రదేశాల్లో చిత్తూరు కూడా ఒకటి. రాష్ట్రంలో ఘర్షణల నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతను పెంచారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రాష్ట్రాన్ని జల్లెడపట్టి గొడవలు సృష్టించిన వారి కోసం గాలిస్తున్నారు. అయితే చిత్తూరులో పోలీసుల భద్రత ఎలా ఉందనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, చిత్తూరులో గొడవలు సృష్టించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని సమాచారం ఉంది. చిత్తూరులో పోలీసుల భద్రత ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? చిత్తూరు జిల్లా, ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లాలో దాదాపుగా మే 13వ తేదీ ఎలక్షన్ సాయంత్రం 10 గంటల 2 ముడిచింది. అయితే 14వ తేదీ నుంచి కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా గొడవలు భారీగా వర్గంలో కూడా తిరుపతిలోని యూనివర్సిటీ వద్ద కూడా దాదాపుగా 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కూడా ఏదైతే టీడీపీ అభ్యర్థి అయినటువంటి దానిపై కూడా వైసీపీ అల్లరి మోకళ్ళు కూడా భారీ నేతృత్వంలో హతం చేయాలని చెప్పి కూడా హత్యాయత్న ప్రయత్నం చేశారు. అప్పటికే అదుపులో తీసుకున్న వైసీపీ రౌడీ మోకళ్ళు కూడా ఇప్పటికే దాదాపు కడప జైలుకి అయితే తరలించారు. మరోపక్క ఏదైతే 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన, అదేవిధంగా హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే దాదాపుగా 2 నెలల వ్యవధిలోనే తిరుపతి జిల్లాకి సంబంధించినటువంటి దాదాపుగా ముగ్గురు ఎస్పీలను అయితే మార్చారు. ఏదైతే గత 2 రోజుల క్రితం తిరుపతి అర్బన్ ఎస్పీగా జాయిన్ అయినటువంటి హర్షవర్ధన్ రాజు కూడా తిరుపతిలో ఉన్నటువంటి ఆ రౌడీ షీటర్లు, అదేవిధంగా హత్యాయత్నంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ కూడా జైలుకై తరలించారు. మరోపక్క ఏదైతే తిరుపతి జిల్లాలో జూన్ 4వ తేదీన మహిళా యూనివర్సిటీలో కూడా కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా జరగాలని ఇప్పటికే తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉన్నటువంటి రౌడీ షీటర్లను కూడా ఇప్పటికే పోలీస్ స్టేషన్లు జైలుకు తరలించారు. మరోపక్క ఏదైతే తిరుపతిలో కూడా టెంపుల్ సిటీ కావడంతో అవాంఛనీయ సంఘటనలు, అదే అల్లరి మోకళ్ళు రోడ్లపై రాకుండా కూడా అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా ఇప్పటికే చర్యలు చెప్పారు. మరోపక్క తిరుపతిలో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో కూడా నీళ్లపాట్లు కూడా పెట్రోల్ కూడా నింపొద్దని ఇప్పటికే ఎలక్షన్ ఆదేశాలను కూడా ఇప్పటికే పెట్రోల్ బంక్ యాజమాన్యంతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పరిచారు. మరోపక్క జూన్ 4వ తేదీ కూడా తిరుపతిలో ఇది ఏదైతే చంద్రగిరి ప్రాంతంలో కూచువారిపల్లి, రెడ్డివారిపల్లిలో కూడా దాదాపుగా దేశవ్యాప్తంగా తిరుపతి వైపు చూసే విధంగా అల్లర్లు చెలరేగాయని చెప్పి ఇప్పటికే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి పలువురు డిఎస్పీలు, పలువురు సిఏలు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే సిఏలను, అదేవిధంగా డిఎస్పీలను బదిలీ చేస్తూ కూడా కొంతమంది చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. మరోపక్క జూన్ 4వ తేదీ వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగేందుకు కూడా ఇప్పటికే తిరుపతికి వచ్చినటువంటి పలు ప్రాంతాల్లోనూ పలు లాడ్జీల్లో కూడా పలు లాడ్జీల్లో కూడా పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేస్తూ దాదాపుగా తిరుపతిలో ఉన్నటువంటి సరౌండింగ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నట్టు పోలీసులు తెలుపుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ గోపి.